మీరు ఇప్పుడు ఈ చెప్పిన ఈ సుదీర్ఘమైన దీంట్లో మాకు అర్థమైంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అంటే వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద సినిమా అండ్ అంటే ఎందుకు రావాలి సినిమాకి అనేది మాకైతే ఒక ఐడియా వచ్చింది. అంటే నేను ఈ టీజర్ చూసినప్పుడు ఎక్కువ మార్కులు ఇవ్వాలనుకున్నది ఏంటంటే మ్యూజిక్ అండి. అంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి అంత ఆ రకమైన మ్యూజిక్ అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ అయిపోయిందా అప్పుడే అనిపించింది, ట్రైలర్ అయిపోయిందా అప్పుడే అనిపించింది 2.5 minutes. సినిమాకి మ్యూజిక్ వచ్చి అరుణ్ చిలువేరు చేశాడు 4 పాటలు. ఒక పాట పెళ్లి సాంగ్ బాగా వైరల్ అయింది, అది సురేష్ బొబ్బిలి. రీసెంట్గా #90s కూడా అతనే చేశాడు. సురేష్ బొబ్బిలి పెళ్లి సాంగ్ చేశాడు, అరుణ్ చిలువేరు మ్యూజిక్ చేశాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి ప్రిన్స్ అని మన అన్నపూర్ణ ఫోటో స్టూడియోగా అతనే చేశాడు. సో బేసికల్లీ 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఇందులో. అయితే యాక్చువల్గా జనరల్గా ఎప్పుడైనా కూడా ఈ టైటిల్స్ చూసినప్పుడు మనం ఏంటంటే డైరెక్టర్ పేరు ఎవరో లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పేరు ఉంటుంది. అటేమో చైతన్యరావు మాదాడి అని, ఇటేమో భూమి శెట్టి అని, వీళ్ళిద్దరి పేర్లు పెట్టారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ షరతులు వర్తిస్తాయిలో డైరెక్టర్గా అదే నా పాత్ర, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్గా మా ప్రొడ్యూసర్స్ పాత్ర, మిగతా ఎవరున్నా కానీ వీళ్ళు ఫేస్ ఆఫ్ ది అని అన్న, అందుకని వీళ్ళని ఎక్కువ రికగ్నైజ్ చేయడానికి అని చెప్పేసి. ఓకే, అంటే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ రికగ్నిషన్ టు యువర్ యాక్టర్స్. రికగ్నైజ్ చేయడం అంటే జనరల్గా ఎక్కడ చూడం మనం. ఇప్పుడు మహేష్ బాబు ఎన్నండాజ్, రామ్ చరణ్ ఎన్నండాజ్, అట్లా ఇందులో వాళ్ళిద్దరు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు కింద టెక్నీషియన్స్ పేర్లు అందరూ వాళ్ళు ఫేస్ ఆఫ్ ద సినిమా అయినా కూడా వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఒక మంచి మనసు పేర్లని అంటే రికగ్నైజ్ చేయడము. ఇట్ ఈస్ గివింగ్ దట్ రికగ్నిషన్. వీళ్ళు యాక్టర్స్ వీళ్ళకి కూడా ఒక గుడ్ జెస్చర్. దీంతో పాటు ఏంటంటే ఇంకొక మీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ ఇది నా సినిమా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మీరు చెప్పినవి విన్న తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ చూసిన తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. సో హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కాంతారా 3లో 4లోనే హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ తారక్. మార్చి 15వ తారీఖున థియేటర్స్లో సినిమా చూడండి, షరతులు వర్తిస్తాయి.